అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత రాయ, టీమ్ లీడ్ మా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నర్సరావుపేట. ఈరోజు మనం గర్భిణీ రాకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒక సంవత్సరం పాటు ఒక కపుల్ న్యాచురల్గా ట్రై చేసి అప్పటికి గర్భిణీ రాలేదు అంటే ఇన్ఫర్టిలిటీ కింద మనం ట్రీట్ చేస్తాం. జనరల్లీ 100లో 80% కపుల్స్కి న్యాచురల్గానే గర్భిణీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ రాలేదు అంటే వాళ్ళు ఒకసారి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అండ్ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అనేది చూసుకోవడానికి వాళ్ళు హాస్పిటల్కి వస్తే మనం దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా కేటగరైజ్ చేస్తాము అనేది మనం మాట్లాడుకుందాం. గర్భిణీ అందకపోవడానికి మనం 4 కారణాల కింద కేటగరైజ్ చేసుకుంటాం. ఒకటి మెయిన్గా ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు, దాన్ని ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నమాట. అది 30 నుంచి 40% అంటే గర్భిణీ రాకపోవడానికి గల కారణాల్లో 30 నుంచి 40% ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటాము. తర్వాత మగవాళ్ళలో వచ్చే ఇబ్బందులు, అది మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అది కూడా 30 నుంచి 40% ఉంటుంది. దాని తర్వాత కంబైన్డ్ అంటే మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని కంబైన్డ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. 4వది వచ్చేసి అన్నీ బాగుంటాయి అయినా కానీ గర్భిణీ అందదు, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇది వచ్చేసి 10 నుంచి 15% మంది కపుల్స్లో మనం చూస్తూ ఉంటాం. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు ఏంటి? ఒకటి అండాశయాల్లో వచ్చే సమస్యలు, తర్వాత గర్భాశయంలో వచ్చే సమస్యలు, 3వది వచ్చేసి ట్యూబ్స్లో వచ్చే సమస్యలు, 4వది వచ్చేసి మిస్లేనియస్ అంటాం. సో అండాశయంలో అంటే ఓవేరియన్ ఫ్యాక్టర్స్. అండాశయంలో వచ్చే సమస్యలు ఏంటి అంటే ఎక్సెసివ్గా ఎగ్స్ ఉన్న మనకి ప్రాబ్లమే, అస్సలు అండాలు లేకపోవడం అంటే వెరీ మచ్ డిక్రీజ్డ్ రిజర్వ్ ఉంటుంది. సో ఈ డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్న ప్రాబ్లమే. సో దీనివల్లనే ఏమవుతాయంటే నెలసర్లు కరెక్ట్గా రాకపోవడం. సో నెలసర్లు కరెక్ట్గా రాకపోవడానికి గల కారణాలు మెయిన్ వచ్చేసి మనం పీసీఓఎస్ అంటే మనం వాడుక భాషలో దాన్ని నీటి బుడగలు అంటాం. సో ఈ పీసీఓఎస్ సమస్యలు ఉన్నప్పుడు ఏంటి అంటే నెలసర్లు కరెక్ట్గా రాకపోవడం, అది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. 2వది వచ్చేసి కొంచెం ఒబెసిటీ అంటే బొద్దుగా ఉండడము. 3వది వచ్చేసి మొటిమలు, ముఖం మీద కానీ వీపు మీద కానీ మొటిమలు రావడము, దీన్ని యాక్ని అంటాము. 4వది వచ్చేసి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అంటే ముఖం మీద లేకపోతే చిన్ మీద ఎక్కువ హెయిర్ అనేది రావడము. ఇవన్నీ మనము పీసీఓఎస్ కండిషన్లో చూస్తాము. 2వది వచ్చేసి డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే వీళ్ళకి కూడా నెలసర్లు అనేది కరెక్ట్గా రావు. ఇది జనరల్గా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ముందర నెలసర్లు కరెక్ట్గానే వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంటి 20 రోజులకు ఒకసారి నెలసరి రావడం, తర్వాత 15 రోజులు అంటే డ్యూరేషన్ అనేది షార్టన్ అవుతూ ఉంటుంది. సో ఈ షార్ట్ సైకిల్స్ వచ్చేసి రిజర్వ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. దీన్ని డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం. ఈ 2 అనేది మెయిన్ మనకు ఓవేరియన్ అంటే అండాశయంలో ఉండే ప్రాబ్లమ్స్. 2వది వచ్చేసి గర్భాశయం అంటే యూట్రైన్ ప్రాబ్లమ్స్. సో యూట్రైన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి మెయిన్గా సెప్టేట్ అంటే గర్భసంచి అనేది మనకు ఒక గదిలాగా ఉంటుంది. సో గర్భసంచి మధ్యలో ఒక పొర రావడము, లేదంటే ఒకటి గది 2గా చీలడము, దీన్ని సెప్టేట్ యూట్రస్ అంటాం. లేదు టీ షేప్డ్ యూట్రస్ అంటాం. గర్భసంచి 2గా చీలడము అంటే బైకార్నియేట్ యూట్రస్ అంటాం. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని తర్వాత గర్భసంచి లోపల గడ్డల్లాగా ఏర్పడడము, ఫైబ్రాయిడ్స్ అంటాము. సో జనరలీ ఈ ఫైబ్రాయిడ్స్లో కూడా రకాలు 3-4 రకాలు ఉంటాయి. దానికి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. దాని తర్వాత లోపల గర్భాశయంలో ఉండే పొర అనేది పల్చగా ఏర్పడడం అంటే థిన్ ఎండోమెట్రియం అంటాం. దీనికి వచ్చేసి ఇన్ఫెక్షన్స్ జనరల్గా మన భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా ఎక్కువ రాంపెంట్గా ఉంటుంది. సో వాళ్ళలో ఈ గర్భాశయం పొర అనేది పల్చగా అవ్వడానికి ట్యూబర్క్యులోసిస్ వన్ ఆఫ్ ద మెయిన్ కారణం అవుతుంది. దాని తర్వాత మిస్లేనియస్. సో మిస్లేనియస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎండోమెట్రియోసిస్, లేదు థైరాయిడ్ సమస్యలు, థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ ఉన్న ఇబ్బంది, తక్కువ ఉన్న ఇబ్బంది. దెన్ కమ్స్ ప్రొలాక్టిన్. ఈ హార్మోనల్ ఇష్యూస్ కూడా మనకు ఈ గర్భిణీ అనేది అందకపోవడానికి కూడా గల కారణాల కింద చెప్తామన్నమాట.
దాని తర్వాత మగవాళ్ళలో వచ్చే సమస్యలు. జనరల్గా ఇప్పుడు ఈ మగవాళ్ళలో వచ్చే సమస్యలు మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఒకటి చాలా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్, దెన్ సోషల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. మూడవది స్మోకింగ్, అంటే సిగరెట్ స్మోకింగ్, ఇవి తర్వాత మందు, కైని, గుట్కా, వీటన్నిటి వలన మేజర్గా వచ్చే కారణాలలో ఒకటి కణాలు తగ్గిపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. దాని తర్వాత వర్క్ రిలేటెడ్ ప్రెషర్ ఉండడము, వీటన్నిటి వలన ఏంటంటే మనము కణాలు అనేవి తగ్గిపోవడము చూస్తున్నాం. సో జనరల్లీ కణాలు తగ్గిపోవడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆలిగోస్పర్మియా అంటారు, రెండోది ఏజోస్పర్మియా. ఆలిగోస్పర్మియా అనే దానికి ఏంటంటే కణాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఏజోస్పర్మియా అంటే కణాలు అనేవి పూర్తిగా అసలు ఉండనే ఉండవు. సో దీనికి ఏంటంటే కణాలు తగ్గిపోవడానికి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ అవ్వచ్చు. ఇది మనం టాబ్లెట్స్ ద్వారాగా వీటి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అస్సలు కణాలు లేవు, అలాంటి వాళ్ళు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు, డిప్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇంకెప్పటికీ మేము తండ్రి కాలేమేమో, లేదు డోనర్కి వెళ్ళలేము, ఇలాంటి అవసరం అయితే లేదు. సైన్స్ చాలా చాలా ముందరికి వెళ్తుంది. సో మనకి ఏంటంటే టీసీ, టీసా ఇలా వేరు వేరు పద్ధతుల ద్వారా లోపల నుంచి కణాలు తీసి మనం జెనెటిక్గా ఇక్సీ చేయొచ్చు. సో జెనెటిక్గా మీరే ఫాదర్ అవుతారు. సో ఇలాంటివి మనం ఇష్యూస్ దీని ద్వారా ఆన్సర్ చేయొచ్చు. మూడోది వచ్చేసి కంబైన్డ్, అంటే మగవారికి ఆడవారికి ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మగవారు అంటే ఒక కపుల్లో సో ఫీమేల్ పార్ట్నర్కి పీసీఓఎస్ ఉంది, మేల్ పార్ట్నర్కి వచ్చేసి ఆలిగోస్పర్మియా ఉండడం. సో ఇలాగ ఇద్దరికి ఇష్యూస్ ఉన్నప్పుడు దాని ప్రకారంగా మనం అది ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. నాలుగోది వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఇద్దరికి అన్నీ నార్మల్గా ఉంటాయి, అయినా కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు కూడా గర్భిణీ రాకపోవడం. ఎక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్లు అందరూ చాలా నార్మల్గా ఉందండి అంటారు, కానీ మాకు గర్భిణీ అందట్లేదండి అని డిప్రెస్ అయిపోయి రోజు చాలామంది కపుల్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే వేరే రకమైన టెస్టులు ఉంటాయి అండ్ మనకు ప్రాబ్లం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి ట్యూబల్ ప్రాబ్లమ్స్, మెయిన్ ఇప్పుడు మనం చాలా ఎక్కువగా ఈ ట్యూబ్స్ అంటే ఆడవాళ్ళలో ఈ గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఉంటాయండి. అదేంటంటే గర్భిణి ఏర్పడేది మనకి ఆ ట్యూబ్లో. ఒకవేళ ట్యూబ్ బ్లాక్ అయి ఉన్నా, లేదు కొంతమందికి ట్యూబ్లో గర్భిణీలు వస్తాయి. సో అలాంటి వాళ్ళకి ట్యూబ్ తీసేస్తారు. అలాంటిది ఇప్పుడు 2 ట్యూబ్లు ఉంటాయి, ఒకటి బ్లాక్ అయ్యి ఒకటి నార్మల్గా ఫంక్షనింగ్ ఉందనుకోండి. సో న్యాచురల్గానే గర్భిణీ అందేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక ట్యూబ్ బ్లాక్ అయింది, ఇంకో ట్యూబ్ ఫంక్షనాలిటీ సరిగా లేకపోతే సో అలాంటప్పుడు గర్భిణీ అందకపోవడానికి కూడా అదొక కారణం ఉంటుందండి. సో లేదు ట్యూబ్లో గర్భిణీ ఏర్పడినప్పుడు ట్యూబ్ తీసేసినప్పుడు అలాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ ద్వారాగా మనము గర్భిణీ అందేదానికి చేయొచ్చు. సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మనం గర్భిణీ అందడానికి మనం ప్రయత్నం అయితే చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దాగి ఉండని సొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే సైన్స్ అనేది చాలా డెవలప్ అయింది. సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి కూడా మనం సొల్యూషన్స్ అనేది క్రాక్ చేస్తున్నాం. అలానే ఎంత ప్రాబ్లం అయినా కానీ మన దగ్గర ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి మా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్కి విచ్చేయండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనం సొల్యూషన్ ఎలా చేయొచ్చు అనేది మీతోటి డిస్కస్ చేసి మిమ్మల్ని కౌన్సిల్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్లో ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ.